మొగనివి నువ్వు. నీ పార్టీలో నాకు ఏమైనా ఇజ్జత్ ఉన్నదా, విలువ ఉన్నదా, నాకు పదవి ఉన్నదా? అందుకే పార్టీ మారాలనుకుంటున్నా. నీ అమ్మ కడుపు మాడ, డ్యూటీ కోసమా నువ్వు పార్టీ మారుతున్నా అన్నావు? ఈరోజు మా బాలన్న యాడున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దామా మరి. గంటకంటే ముందు గీ అన్నేదో చెప్తున్నాడు. గీ అన్న పరేషాన్ ఏందో జర చూడండి. శనార్థులు ఓ అరుణక్క, ఇక మా బాధలు ఏం నడిపోతాయో, మా కష్టం ఏం తెల్లారుతుందో. పుట్ట తిప్పల కోసం వస్తే ఇట్లా మిషన్లు తెచ్చుకొని పని చేసుకుందామంటే కిరాయిలు ఎక్కువైపోయాయి, కష్టమేమో మోటుదా. ఈ సర్కారు ఏనాడు పట్టించుకుంటుందో మా బాధలు. జర మాకు ఇస్తే మేమన్నా మిషన్లు తెచ్చుకుంటాంగా, సబ్సిడీ ఇస్తలేరు మాకు. జరంత సబ్సిడీ గురించి బాలనా, జర నీకు శనార్థులు కాల్మొక్త పంచన్, నువ్వు అరుణక్కకి చెప్పి జర సర్కారుకు చెప్పించి మా కష్టాలు తెల్లార్చురన్నా. శతకోటి నమస్కారాలు అయ్యా మీకు. బాలనా, ఓ బాలనా. అగో మా బాలన్న ఈరోజు మస్తు ఖుషిగా కనబడుతున్నాడు. లాటరీ తగిలినట్టుంది మా బాలన్నకి. ఓ బాలన్న, ఏమైందే గట్ల నవ్వుతున్నావు? కళ్ళు దాయిన కోతి లెక్క. అరే శల్య, నువ్వు నన్ను మళ్ళా తాగోతు అనకు శల్య, చెప్తున్నా నేను అలుగుతా చూడు చెప్తున్నా. ఈరోజు నాకు ఏదో అద్భుతం జరుగుతుందంట, అందుకే మస్తు ఖుషీలు ఉన్నా. అగో గీ మాట ఎవరు చెప్పిర్రే? ఈరోజు పొద్దుగాల నేను జాతకం చూపించుకున్నారా శల్య, ఆయన చెప్పిండు ఈరోజు ఏదన్నా ఒక అద్భుతం జరుగుతుందని అన్నాడు, అందుకే ఖుషీలు ఉన్నా. ఓ గదా సంగతి. అవురా శల్య, అవును. బుజ్జి తానిక కొన్ని నీళ్ళు తీసుకరా. అగో నీళ్ళు తీసుకురామంటే ఏమో పేపర్లు పట్టుకొని వచ్చినావు. పేపర్ల మీద సంతకం చేయు. ఎందుకు? నువ్వు 6 నెలల దాకా బయట ఏడా మాట్లాడద్దు నాతోటి. నీకేం పోయే కాలం వచ్చిందే, మొగన్ని పట్టుకొని మాట్లాడకు అని అంటున్నావు. ఏమైంది అసలు, ఏమైంది? పేరుకే మొగనివి నువ్వు. నీ పార్టీలో నాకు ఏమైనా ఇజ్జత్ ఉన్నదా, విలువ ఉన్నదా, నాకు పదవి ఉన్నదా? అందుకే పార్టీ మారాలనుకుంటున్నా. గట్లెందుకంటున్నావు వదినమ్మా? అన్న నువ్వు చెప్పినట్టు వింటున్నాడు కదా, నువ్వు చెప్పిన పనులు చేస్తున్నాడు, ఇంకా పార్టీ మారుతా అంటావెందుకు? గట్లెందుకంటున్నావు? చెప్పురా శల్య, జర నువ్వన్నా చెప్పు. నీ పనింటలేనా? నేను నువ్వు ఏం మాట చెప్తే అది వింటున్నా, ఏం పని చెప్తే అది వింటున్నా, అయినా పార్టీ మారుతా అంటున్నావు. మన ఇద్దరము ఆల్మొగలమే, బయట ఎవరన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది, మనది ఇజ్జత్ పోతుంది. పార్టీ మారుతా అంటావు మాటకు ముందు. నేను కొన్ని షరతులు పెడతా, అవి ఒప్పుకుంటా నీ పార్టీలోకి చేరతా. అవునా? సరే నీ షరతులు అయితే చెప్పు, చూద్దాం తర్వాత చూద్దాం. నీ షరతులు చెప్పు ఏమున్నాయో. ఫస్ట్ నీకు పార్టీలో జీతం వస్తుంది కదా, ఆ జీతంలో సగం జీతం నాకు ఇవ్వాలి. రెండవది, నువ్వు అసెంబ్లీలో కుర్చీ మీద కూర్చుంటావు కదా, ఆ కుర్చీ పక్కకు నాకో సీటు కావాలి. మూడవది, నువ్వు పార్టీలో ప్రచారానికి పోతావు కదా, నీకు పూలదండ వేస్తారు కదా, ఆ పూలదండలో నాకు సగం వేయాలి. నాలుగవది, చెప్పు. నువ్వు ప్రచారానికి పోతావు కదా, అప్పుడే పుట్టిన పిల్లలకు పేరు పెట్టమంటే నువ్వు సగం పేరు పెట్టాలి, నేను సగం పేరు పెడతా. నీ అమ్మ కడుపు మాడ, డ్యూటీ కోసమా నువ్వు పార్టీ మారుతున్నా అన్నావు? డ్యూటీ కోసమా నువ్వు పార్టీ మారేది? ఎవరన్నా గింత చిన్న విషయాల కోసం పార్టీ మారుతారా? నీకు తెలియనా అసలు? సరే కానీ గీ ఆలోచన నీకెట్లా వచ్చింది, ఎవరు చెప్పారు? ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు, బయట జరిగేదే నేను అడుగుతున్నా. ఏడ జరిగింది? మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగింది, మొన్న మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఏమైంది? మొగలను పక్కకు పెట్టి పిల్లలు వేరే పార్టీలో కలిసిర్రు. అంతెందుకు, మన జగనన్న బాణం షర్మిల కొత్త పార్టీ పెడుతుందంట. నేను పెట్ట తప్పేముంది? ఏమన్నా కానీ ఏమన్నా జరగని, నేనైతే నువ్వు పెట్టిన షరతులు మాత్రం ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. పో. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఒప్పుకోకుంటే నీకు విడాకులు ఇస్తా. విడాకులు ఇస్తావు? ఇక్కడదా. ఒప్పుకుంటా. నేను నిన్ను నమ్మను. ఈ షరతులకు అన్నిటికీ నువ్వు సంతకం చేయాలి. అంటే షరతులన్నీ ఒప్పుకుంటున్నట్లు పేపర్ మీద సంతకం చేయాలనా? చేయాలి. నేను పేపర్లు తీసుకొస్తా. తీసుకురా పో. అమ్మ ఎట్లా మొదలైనరు
పో. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మా వదిన మాత్రం మస్తు హుషార్. సాన తెలివితోని మా అన్నతో సంతకం చేపించుకొని జీవితాంతం పరిశాన్ లేకుండా నిమ్మలం చేసుకుంది. చూసిర్రు కదా, రాజకీయాలు ఎక్కడి నుంచో పుట్టుకరావు, మన ఇంట్లో నుంచే పుట్టుకొస్తాయి. అందుకే జర మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? పోయొస్తా. నమస్తే.